హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు నేను కర్రీ చేస్తున్నా అండి. కొంతమంది ఇష్టంగా తింటారు, కొంతమంది కష్టంగా తినే కర్రీ అండి. ఇది ఏం లేదండి, వట్టి చేపలు అంటే చాలామందికి ఇష్టము, కొంతమందికి ఇష్టం ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ కర్రీ ఎట్టు చేయాలో ఏమో అనుకుంటారు. కొంతమంది చేసేదానికి రాదు కదా, కొంతమంది బాగా చేసుకుంటారు. కాబట్టి రానోళ్ళ వరకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఏం లేదండి, సింపుల్గా అయిపోతుంది. వట్టి చేపలు ఏం లేవు, నీట్గా కడుక్కొని ఒక బోన్లో పెట్టుకోవాలి. ఇది చింతపండు రసము, ఇంకన్నీ ఒకేసారి మనం పెట్టుకున్నాం అనుకోండి, టెన్షన్ లేకుండా కర్రీ ఈజీగా అయిపోతుంది. రాని వాళ్ళకి టెన్షన్ లేకుండా అయిపోతుంది. నేను దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తా చూడండి. కొంచెం కారము, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, కొంచెము కొబ్బరి పొడి. అది మీ ఇష్టం అండి, ఆప్షనల్. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను కొంచెం వేస్తాను, అది వేస్తే కొంచెము టేస్ట్ వస్తుందని వేస్తాను అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎర్రగడ్డలు, ఒక టమాటా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి వట్టి చేపలు, అంతేనండి, ఏమీ లేదు. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అయితే చేపల కూర చేసేది రాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా రాదు. వాళ్ళ హస్బెండ్కి తినాలనిపిస్తుంది, వాళ్ళకి తినేది రాదు. వాళ్ళు చేయాలనుకున్నా కూడా ఇట్లా ఈజీగా కొంచెం మెదడులో మీరు ట్రై చేసినారంటే నెక్స్ట్ టైం మీకు టెన్షన్ లేకుండా ఈజీగా వండుకొని తినొచ్చు. మీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి పెట్టొచ్చు, మీ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారండి. అంతే అండి, ఏం లేదు. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి పోదామండి. మీకు తెలిసిందే కదా, నేను ఫస్ట్గా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఆయిల్ పెట్టేసుకుంటా అండి. ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కుతుందని నేను ముందుగానే పెట్టుకుంటా. బోన్లో పెట్టుకొని ఆయిల్ చూడండి, ఆనియన్స్ వేద్దాము. ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. వట్టి చేపలు కదా, ఏం చక్కలు వద్దండి, వేయించుకొని పక్కన పెట్టి మళ్ళీ ఇవి ఆయిల్లో ఫ్రై చేసి కర్రీలో ఏమి అవసరం లేదండి. డైరెక్ట్ కడుక్కొని వేసుకుంటే సరిపోతుంది వట్టి చేపలు. అంతే అండి, ఏం లేదు, బాగుంటుంది టేస్ట్. మళ్ళీ అవి వేయించి పక్కన పెట్టి కర్రీలో వేస్తే కన్నా విడిపోతాయండి. చిన్న చేపలు కదా, అవి మీరు ఇక్కడ ఏమంటారు మాకు తెలీదు. మేమైతే అవి నెత్తళ్ళు అంటామండి, ఎండి నెత్తళ్ళు అంటాం మా సైడు, మా అమ్మోళ్ళ సైడు. నా కడుపులో ఏమంటారో తెలియదండి నాకు. అంతే అండి, ఆనియన్స్ వేసుకొని సింపుల్ అండి. బ్యాచులర్ కానీ రాని వాళ్ళు కానీ చిన్నగా మనకి కోరికలు ఉంటాయి కదా, అప్పుడప్పుడు తినాలా, చేసుకోవాలా, బయట తెచ్చుకోవాలా అని ఉంటుంది. కాబట్టి ఇంట్లో మనకు వస్తువులు ఉంటే ఈజీగా అయిపోయాయి అన్నీ. ఏమి మనం బయట తెచ్చుకోవాలా, కష్టంగా చేసుకోవాలని ఏం ఉండదండి. ఇంకా ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నామంటే అయిపోతాయండి. ఏం లేదు, సింపుల్గా 10-15 నిమిషాల్లో మీరు కర్రీ రెడీ చేసేసుకోవచ్చు. పక్కన అన్నీ ప్రాసెస్ అంతా పెట్టేసుకున్నాం అనుకోండి, అన్నీ కడుక్కొని ఒకేసారి పెట్టుకోవాలండి. మీరు అదొకటి ఇదొకటి అని ఏమి చేయకూడదండి. మా ఛానల్ క్లిక్ చేయకుండా చేసినారంటే మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్లో నేను అన్నీ కూడా మీకు నీట్గా చేసి పెడతానండి. మీరు అన్నీ చూడండి, చూస్తే అర్థమవుతుంది. అంతే. పక్కన కూడా నేను రైస్ కూడా పెట్టేశానండి. రైస్ కూడా అయిపోయింది ఆల్రెడీ. ఇంకా మా పాపకి స్కూల్కి పోవాలా, నేను పిలుచుకొని రావాలండి. లంచ్కి మధ్యాహ్నము కర్రీ వేసేసి వెళ్తాం మళ్ళా. అంతే అండి, చూడండి. ఇట్లా ఫ్రై అయినాక, ఆనియన్స్ ఫ్రై అయినాక దాంట్లో మనం అన్నీ ముందు పెట్టుకుని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, కారము, ఉప్పు, గరం మసాలా, పసుపు, మళ్ళీ చెప్తున్నానండి. ఇవన్నీ మీరు ఒకేసారి బోన్లో వేసుకున్నారనుకో సరిపడగా మీకు టెన్షన్ ఉండదు. అన్నీ కరెక్ట్ క్వాంటిటీ అంతా కరెక్ట్ పడుతుంది కర్రీలో. అది మనం ఒకే చోట అన్నీ పెట్టుకొని ఒక్కొక్కటి వేసినామంటే మనకి టెన్షన్లో ఏం ఎక్కువ వేస్తామో ఏం తక్కువ వేస్తామో తెలియదు. కాబట్టి మనం అన్నీ ముందు ఇట్లా రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, కర్రీ ఈజీగా అయిపోతుంది. ఏం ఉండదు అక్కడ, అంతే. పెద్ద ఏం కాదండి. ఇది ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చే వరకు వేసుకొని ఫ్రై అవ్వాలండి. నాకు మీరు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. పొద్దున్న నేను ఉగ్గాని బ్రేక్ఫాస్ట్ పెట్టినా కదా, నాకు కూడా చాలామంది లైకులు చేసినారండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి, మీ ఆశీస్సులు ఉండాలి నాకు. మీరు అట్లా నాకు సపోర్ట్ చేసినారంటే నేను ఇంకా చాలా వీడియోలు అప్లోడ్ చేస్తాను. మీకు ఒకటి చెప్పాలండి, మా చిన్న పాప హ్యాండిక్యాప్ అండి. నేను ఏదో అందరిలాగా నాకు కోరికలు ఉంటాయి కదా, మా పాప కూడా అందరిలా ఉండాలి, 10 మందిలో కనపడాలి అనే కోరిక అయితే నాకు ఉందండి. ఎవరు ఏమనుకున్నా కూడా, బ్యాడ్ కామెంట్ పెట్టినా, చెడ్డగా అనుకున్నా, మంచిగా అనుకున్నా నాకు ఏమి లేదండి. అందరూ నా వాళ్ళనే నేను తీసుకుంటా.
నా పాప కోరికలు తీర్చుకోవాలని నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినానండి. మా పాపకు కూడా మీరు లైక్ చేయండి. ఆస్మాకి మీరు చూస్తారని, మీరు చూసి ఆనందిస్తే నేను కొంచెం హ్యాపీగా ఉంటానండి. అంతేనండి. వీటన్నీ ఏగుతాయి కదండి. కొంచెం రెడ్ కలర్ వచ్చినాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఒక టమాటా చాలండి. ఎందుకంటే దీంట్లో చింతపండు వేస్తాం కదా, కొద్దిగా చింతపండు వేసుకుంటే కంపల్సరీ వట్టి చేపలకి చింతపండు అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే దానికి చింతపండు అండి టేస్ట్ ఇచ్చేది. ఈ ఒక్క టమాటా వేసుకొని మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, అది కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకొని ఒక పచ్చివాసన పోయే వరకు డ్రై చేసుకోవాలి. ఒక పచ్చివాసన పోయే వరకు డ్రై చేసుకుంటే స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇవన్నీ బాగా వేయించినాక నాకు ఎవరు లేరండి వీడియో తీసేది, ఇంకా నేనే తీసుకోవాలి కాబట్టి కొంచెము కరెక్ట్ రావాలంటే కష్టము. కొంచెంసేపు మూత పెడదామండి. 1 నిమిషం మూత పెట్టినామంటే రైస్ కూడా అయిపోయింది. చూద్దామండి. ఫ్రై అవుతున్నాయి. అంతే అండి. సింపుల్. రాని వాళ్ళు కూడా హాస్టల్ స్టూడెంట్స్ ఉంటారు. హాస్టల్ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కనీసం మీరు సండే ఇంటికాడ ఉన్నప్పుడన్నా ట్రై చేయండి. ఇటు చేసినారనుకో మీకు ఆటోమేటిక్గా వంటలు చేసేది వస్తుంది. రేపు పొద్దున్న మీరు జాబ్ చేసుకున్నా, మ్యారేజ్ చేసుకున్నా కష్టం లేకుండా ఉంటుంది. చిన్న ట్రై చేయాలండి అప్పుడప్పుడు. మరీ రాదని అనుకోకూడదు. మన అమ్మ నాన్నలు మనకి ఎట్టు చెప్పలే, మీరు కూడా అట్నే ట్రై చేసినారు. ఇవి ఉన్నాయి కానీ మొత్తం అన్నీ చెప్పినా కదా. మీరు ఇంగ్రీడియంట్స్ కారము, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, కొబ్బరి పొడి వద్దంటే తీసేయచ్చండి, ఆప్షనల్, మీ ఇష్టం. అది వేసుకుంటే వేసుకోండి, లేకుంటే నేను ఉన్నప్పుడు వేస్తాను, లేకున్నప్పుడు కిప్ చేసేస్తాండి. ఏం లేదు, నేను కూడా వేయాలని ఏమి రూల్ లేదండి దానికి. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ వేసినట్టు, కలర్ వేసేటట్టు వచ్చింది కదండి కర్రీ. దీంట్లో మనం వట్టి చేపలు వేసుకోవాలి. మసాలాలన్నీ దీంట్లో పట్టినాక ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు ఇది కొంచెము ఉడికినాక చింతపండు పులుసు వేయాలండి. వెంటనే వేయకూడదండి, ఎందుకంటే చేపలకి మసాలా పట్టాలి కదా, అందుకు. ఉడుకుతుంది కదా, చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే మీరు కొంచెం వాటర్ వేయాలి. ఎందుకంటే ఇక తక్కువ చేపలు కాబట్టి మనం తక్కువగానే వేసుకోవాలి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే ఎక్కువ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇది ఎక్కువ పులుసు మాత్రం కూడా ఉండకూడదండి, కొంచెం ఉంటే సరిపోతుంది అంతే. ఇట్లా కొంచెం వాటర్ వేసి మళ్ళీ మీరు ఉప్పు కారం ఏమి అవసరం లేదండి, సరిపోతుంది. మీకు ఉప్పు టేస్ట్ సరిపడంతా చూసుకొని మళ్ళీ వేసుకోండి, అంతే, ఏం లేదు. ఇంకొక 1 నిమిషము మూత పెడదాము. ఉడుకుతుంది కదా, ఉడికినాక చింతపండు పులుసు వేసినాక ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి, అంతే అండి. వట్టి చేపల కర్రీ ఈజీ, ఏం లేదు. మీరు అంత భయపడినంత ప్రాసెస్ ఏమి ఉండదండి. అన్నీ నీట్గా పొద్దున్నే మీకు టైం ఉన్నప్పుడు, మీ పిల్లలు పనుకున్నప్పుడు, స్కూల్కి వెళ్ళిపోయినాకో, టైలర్లు అయినా కానీ బట్టలు కుట్టుకోకముందు అన్నీ రెడీ చేసేసుకొని వంట చేసుకున్నారంటే సింపుల్ అయిపోతుందండి. మనం ఏదో కష్టం అనుకుంటాం, ఇంట్లో వంట చేయాలా, పిల్లలు పంపాలా, రెడీ అవ్వాలా అని టెన్షన్ లేకుండా ఈజీగా అయిపోతుంది. పొద్దున్న టిఫిన్ అయిపోయిన వెంటనే మీరు మళ్ళీ అవి మీ బోన్స్ ఉంటాయి కదా అంతా క్లీన్ చేసేసుకొని ఎప్పటికప్పుడు చేసుకోవాలండి. స్టాక్ పెట్టుకున్నాం అనుకో మనకి కూడా కష్టం అయిపోతుంది, ఇబ్బంది అవుతుంది చేసుకున్నాను. చూడండి ఎట్లా ఉడుకుతుందో ఫ్రెండ్స్, అంతే అండి. ఒక్కసారి చేసినారంటే మీరు మళ్ళా చేస్తారు చూడండి, అంత బాగుంటుందండి. ఇది వట్టి చేపల కూర తిన్న వాళ్ళు కూడా తింటారండి. నా వీడియోలన్నీ కిప్ చేయకుండా చూడండి, మీకు రోజు ఒక కొత్త ఐటమ్స్ పెడతాం, అంతే అండి. వట్టి చేపల కర్రీ అంటే ఎంతో కష్టమేమో అనుకుంటాం. చూడండి ఇప్పుడు ఎన్ని నిమిషాలు అయిందో, టైం కూడా ఏమీ కాలే, మీకు 20-30 నిమిషాల్లో అయిపోయింది. చింతపండు రసము మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి. పులుపుది ఎక్కువ తినాలన్న వాళ్ళకి ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు అన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేను చెప్పినా కదండి, దీనికి ఏం కొలతలు ఏమి ఉండవండి.
మన ఇష్టం వచ్చి టేస్ట్ని బట్టి చేసుకోవచ్చు అంతే. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కూర ఫ్రెండ్స్. అంతే అండి. ఇంక కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే అది చింతపండు వేసినాం కదా, మళ్ళీ ఉడికితే దగ్గరికి అయిపోతుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది మరీ ఎక్కువ పులుసు ఉండకూడదండి, మరీ డ్రైగా ఉండకూడదు, మీడియంలో చేసుకోవాలి అంతే. ఈజీ ప్రాసెస్ అండి వట్టి చేపల కూర అంటే ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చితే నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి. కొత్తిమీర వేసుకొని మనము ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి అంతే. మూత పెట్టుకుంటే అయిపోతుందండి అంతే. ఏం లేదండి, సింపుల్ ప్రాసెస్. వట్టి చేపలు కానీ ఏదైనా మనం అనుకుంటే సాధించవచ్చండి. రాదంటే ఏం చేయలేము అంతే అండి. ప్రతి ఒక్కటి చేయొచ్చు, ఆడది మొగాని ఏం లేదు, పట్టుదల ఉంటే ఏదైనా ఒక్కటే. చూసారా ఫ్రెండ్స్, ఎట్లా మూత పెడితే అటు ఆవిరి వచ్చి ఉడుకుతుందో. చూడండి ఫ్రెండ్స్, నేను మూత తీసి చూపిస్తా అంతే అండి. సింపుల్ ప్రాసెస్లో అయిపోయింది వట్టి చేపల కర్రీ. అబ్బా భలే స్మెల్ వస్తుందండి, మీరు తిన్నారంటే స్వర్గం ఉన్నట్టుంటుందండి కూర. మరి చూడండి చేపలు ఎంత బాగా ఉడికినాయో. అంతే అండి ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే ఇంకొంచెం పులుసు పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే ఇంకొంచెం సేపు డ్రై చేసుకొని నేను ఇంకొక నిమిషం పెట్టేసి కట్టేస్తాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది వట్టి చేపల కర్రీ. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.